నిరుద్యోగ వృత్తి లేదు, మహిళలకు ఆర్థిక దన్ను లేదు. కానీ సిలిండర్లు కూడా లేవు సార్. నేను చెప్తున్నా, ఇవాళకి 4 సిలిండర్లు ఇవ్వాలి కదా, సంవత్సరానికి 3, ఇది ఒక 2, 4 సంవత్సరాలు 4 సిలిండర్లు ఇచ్చారు కదా, ఇవ్వాలి కదా. 4 సిలిండర్లు ఇచ్చినటువంటి మహిళలు చెప్పమని నాకు ఎవరన్నా ఏ కనెక్షన్ చెప్పమనండి, లేదు. మొదటి సంవత్సరం మీ అతను చెప్పే లెక్క ప్రకారమే కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పే లెక్క ప్రకారమే మొదటి సంవత్సరమే తల్లికి వందనం లేదు కదా. ఏంటి సూపర్ 6 సూపర్ హిట్ అని ఊరికి నేను ప్రచారం చేసుకోవటం, మొదటి పేజీలో ప్రకటన ఇచ్చుకోవటం తప్ప అంత మోసం కదండి. ఇది కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పూర్వం 2014లో దాన్ని ఏమంటారు, రైతు రుణమాఫీ చేసేస్తానని చెప్పాడు. 85,000 కోట్ల రుణమాఫీ చేస్తానండి. ఎంత చేశాడండి? చేసేసి అయిపోయింది రుణమాఫీ అని చెప్పేసి పబ్లిక్గా మాట్లాడాడు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మోసం చేయటం, ప్రజలు ఆ మోసానికి పట్టడం, ఓట్లు వేయటం, మళ్ళీ తిరిగి ఆయన ఓడించడం అనేది చరిత్రలో జరుగుతూ ఉన్నటువంటి అంశాలుగా నేను భావిస్తున్నాను.